హాయ్ అండి, అందరికీ నమస్కారం. శ్రావణ మాసం వచ్చిందంటే శ్రావణ మంగళగౌరి వ్రతాలు, శుక్రవారం వరలక్ష్మి వ్రతాలు అయితే చాలా బాగా అందరూ చేసుకుంటారనమాట. మేము కూడా ఈ శ్రావణంలో వరలక్ష్మి వ్రతం అయితే చాలా బాగా చేసుకున్నాము. అలాగే మంగళగౌరి వ్రతాలకు కూడా వెళ్ళామన్నమాట. చాలా చాలా బాగా అనిపించింది. చాలా బాగా చేసుకున్నారనమాట. మా పక్కన ఆంటీ వాళ్ళ కోడలైతే మంగళగౌరి వ్రతం చేసుకుంది, అక్కడికి వెళ్ళాము. ఈరోజైతే ఈ వీడియోలో మంగళగౌరి వ్రతం గురించి అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. ముందుగా అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మన పరిచయం. నేను మీ ఉమ్మ. మా పక్కన ఆంటీ వాళ్ళ కోడలైతే ఫస్ట్ టైం మంగళగౌరి వ్రతం చేసుకున్నారు. అక్కడికైతే మేమైతే పసుబొట్టుకు వెళ్ళానమాట. చాలా ఫస్ట్ టైం కానీ చాలా బాగా చేసుకుంది. అక్కడ మార్నింగ్ వెళ్ళి పసుబొట్టు తీసుకున్నాం. ఈవినింగ్ కూడా మళ్ళీ వేరే చోటుకైతే వెళ్ళామన్నమాట. ఈ మంగళగౌరి వ్రతం ఎవరు చేసుకుంటారు, ఎందుకు చేసుకుంటారు అనేది మాత్రం ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ వ్రత కథ అయితే చాలా బాగుంటుంది. ఒకటే కథను రకరకాలుగా చాలామంది చాలా రకాలుగా చెప్తూ ఉన్నారు. కానీ ఇందులో మాత్రం ఒక రాజు రాణి వాళ్ళకు సంతానం. అందులో ఈ మంగళగౌరి వ్రతం మాత్రం కామను. అన్ని స్టోరీస్ అంటే కొంచెం మార్పులు చేర్పులు ఉంచి చాలా రకాలుగా చెప్తున్నారనమాట. నేను విన్న చిన్న కథ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒక పట్టణంలో రాజు రాణి వాళ్ళకు చాలా ఆస్తిపాస్తులు చాలా ఉన్నాయి. అలాగే వాళ్ళు పూజలు, యాగాలు, దానాలు, ధర్మాలు చాలా చేస్తున్నారు. అయినా సరే వాళ్ళకైతే సంతానం లేదు. ఎన్ని పూజలు చేసినా సంతానం అయితే కలగట్లేదు అనమాట. చాలా బాధపడుతూ ఉంటే వాళ్ళకైతే ఒక దగ్గర ఒక ముని ఉన్నారని తెలుస్తుంది అనమాట. ఆ ముని దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సంతానం లేదని వాళ్ళు ప్రార్థిస్తే ఆ ముని అంటాడు, ఒక దగ్గర ఒక మామిడి చెట్టు ఉంటుంది, ఆ చెట్టుకు వెళ్ళి ఒకటే ఒక మామిడి పండు కోసుకొని తినమని చెప్తాడనమాట. సరే అని ఆమె ఒక్క మామిడి పండు కాకుండా ఒక 2-3 మామిడి పళ్ళు అయితే కోసుకుంటుంది. ఆ చెట్టు కిందన్న పుట్టలో నుంచి నాగేంద్రుడు అయితే ప్రత్యక్షమై అంటాడనమాట కోపంతో, ఒకటి కోయమంటే ఇన్ని కోస్తున్నావు అని. కానీ చాలా బాధపడుతుంది. అప్పుడు నాగేంద్రుడు అంటాడు, నీకు సంతానం కావాలంటే అల్పాయుష్కుడైన కొడుకు పుడతాడు, లేదా విధవరాలైన కూతురు కావాలా, ఏదో ఒకటి చెప్పు అని అంటాడు. అప్పుడు విధవరాలైన కూతురు అయితే చాలా బాధ ఉంటుందని చెప్పేసి కొడుకే కావాలని ఆమె కోరుకుంటుందంట. సరే అని చెప్పేసి తను వరం ఇచ్చి మాయమైపోతాడు. అతడి 16 ఏట వరకే అతని ఆయుష్ ఉంటుందన్నమాట. అలా ఆ తల్లి ఒక మగ శిశువుకి అయితే కొన్ని రోజుల తర్వాత జన్మనిస్తుంది. అతడు ఇంత ఇంత అయి పెరిగి పెద్దగా వాడవుతూ ఉంటాడు. 1 సంవత్సరం ముందనంగా అతనికి తెలుస్తుంది తన ఆయుష్ తీరిపోతుందని. అప్పుడు తల్లిదండ్రులతోనే అంటాడనమాట, ఇంకా నా ఆయుష్ తీరిపోతుంది కాబట్టి మీ సేవ, తల్లిదండ్రుల సేవ ఎట్లాగో చేస్తున్నా, నేనైతే కాశీకి వెళ్ళి ఆ కాశీ విశ్వేశ్వరుని సేవ కూడా చేసుకొని వస్తానని బయలుదేరుతూ ఉంటాడు. అప్పుడు తల్లి ఒంటరిగా వద్దని చెప్పేసి తన మేనమామనిచ్చి అయితే తోడుగా పంపిస్తూ ఉంటుంది. వాళ్ళు వెళ్తూ ఉంటే మార్గ మధ్యంలో ఒక చిన్న పట్టణంలో అయితే ఒక చెట్టు కింద ఆగి రెస్ట్ తీసుకుంటారనమాట. అంటే విశ్రాంతి తీసుకుంటారు. పక్కనే ఉన్న ఉద్యానవనంలోకి ఒక రాజు కూతురు వాళ్ళ చెలికత్తెలతోటి ఆడుకోవడానికి అక్కడికి వస్తూ ఉంటుందన్నమాట. వాళ్ళు మాట్లాడుకుంటుంటే రాజకుమారిని చెలికత్తెలు ఏదో మాట అంటారనమాట. అప్పుడు రాజకుమారి అంటది, అలా అనొద్దు నన్ను, మా ఇంట్లో మంగళగౌరి వ్రతం చేసుకుంటారు, రేపు నా పెళ్ళి ఉంది, నాతో కూడా మా అమ్మ మంగళగౌరి వ్రతం చేస్తుంది, నాకు కూడా వాయనం ఇస్తుంది, మా ఇంట్లో అందరూ సుమంగళిగానే ఉంటారు, అట్లా ఎప్పుడు అనొద్దని చెప్తా ఉంటుంది. ఆ మాటలు రాజకుమారుని మేనమామ వింటాడనమాట. ఎలాగైనా ఈ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చి చేస్తే అతని ఆయుష్ పెరుగుతుంది కదా అని అనుకుంటాడు. కానీ తెల్లారితే తన పెళ్ళి ఉంది కదా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకో తెలియదు, సడన్గా తెల్లారి ఆమె పెళ్ళి అయితే ఆగిపోతుంది. కానీ అక్కడున్న రాజు అయితే ఎవరైనా సరే రాకుమారుడైతే నేను నా అమ్మాయికి ఇదే ముహూర్తంలో పెళ్ళి చేస్తానని అందరితో చాటింపు వేస్తాడు. సరే అని ఇతను కూడా రాకుమారుడు, ఇతనికి ఆస్తిపాస్తులు చాలా ఉన్నాయి అని చెప్పేసి అతని మేనమామ చెప్పేస్తే సరే అని చెప్పేసి అతనికి ఇచ్చి అమ్మాయిని ఇచ్చి పెళ్ళి చేస్తారనమాట. పెళ్ళి చేసిన తర్వాత ఆ రోజు నైట్కి అయితే ఆ అమ్మాయి కళలోకి గౌరీదేవి వచ్చి, అమ్మ నీ భర్తకు ఇలా శాపం ఉంది, ఇతను అల్పాయుష్కుడు, ఈరోజైతే నాగేంద్రుడు అతన్ని కాటేయడానికి వస్తున్నాడు, నాగేంద్రుడు వచ్చినప్పుడు నువ్వు కుండలో పాలు పెట్టు, నాగేంద్రుడు పాలు తాగడానికి కుండలోకి వెళ్ళినప్పుడు పైన ఒక బట్ట కట్టమని, ఆ దాంతోపాటు అదిలా ఆ కుండను అలాగే బట్టతో పాటు ఒక ఉట్టి పైన ఉంచి తర్వాత మీ అమ్మకి వాయినం గీయమని చెప్పి
చెప్తుందనమాట. చెప్పి మాయమైపోతుంది. తనకు సడన్‌గా మేలుకొచ్చి లేచి చూస్తే నిజంగానే నాగేంద్రుడొచ్చి ఉంటాడు. ఆమె నమస్కారం చేసుకొని ఒక కుండలో పాలు తెచ్చి అక్కడ పెడుతుంది. ఆ నాగేంద్రుడు పాలు తాగడానికి కుండలోకెళ్ళగానే పైనుండి ఒక బట్ట కట్టేసి ఉట్టి పైన పెట్టడానికి ప్రయత్నిస్తుంది. ఆ ఉట్టి అందకపోతే భర్త తొడ మీద కాలు పెట్టేసి ఆ ఉట్టి పైన కుండను పెట్టేసి ఆమె హాయిగా నిద్రపోతుంది. పొద్దున లేవగానే వాళ్ళు కాశీయాత్రకు వెళ్ళాలని ముందే చెప్తారు కాబట్టి తన మేనమామతోటి రాజకుమారుడు కాశీయాత్రకు వెళ్ళిపోతాడు. పొద్దున లేచి చూస్తే భర్త కనిపించాడు. సరేలే వస్తాడులే అని అనుకుని ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ ఎన్ని రోజులకు రాడనమాట. కానీ ఇక్కడ భర్తకు మాత్రం రోజు యమదూతలు వచ్చి తనని తీసుకెళ్ళడానికి వస్తున్నట్టు, ఆ యమదూతలతోటి స్త్రీ శక్తులేవో వాళ్ళతో పోరాడుతున్నట్టు కలలో వస్తూ ఉంటుందన్నమాట ఇక్కడ రాజకుమారునికి. అలా ఎలా భర్త వస్తే ఎలా గుర్తుపట్టాలో అర్థం కాక ఆమె తల్లిదండ్రులతో ఒక మాట చెప్తాను. నేనైతే అన్నదాన సత్రం ఏర్పరచుకొని అక్కడ అన్నదానం చేస్తాను, వచ్చిన వాళ్ళకు తాంబూలం ఇస్తాను, పెళ్ళప్పుడు మార్చుకున్న ఉంగరాలు ఉన్నాయి కదా, ఉంగరాలు చూసి గుర్తుపట్టవచ్చని ఆమె ఆలోచించి అలాంటి ఏర్పాటు చేస్తుంది అన్నమాట. అలా సత్రం ఏర్పాటు చేసి వచ్చిపోయే బాటసారులందరికీ అన్నదానం చేసి అందరికీ తాంబూలం ఇస్తూ ఉంటుంది. ఒక 1 ఇయర్ అయిపోతుంది, అంటే సంవత్సరం అవుతుందనమాట. మళ్ళీ శ్రావణ మాసం రానే వస్తుంది. భర్త నిజంగానే వచ్చి తాంబూలం తీసుకునేటప్పుడు అతని చేతికున్న ఉంగరం చూసి ఆమె గుర్తుపడుతుందనమాట. అలాగే తన తొడపైన కాలు పెడుతుంది కదా, ఆ పారాన్ని కూడా చూపిస్తాడనమాట. తనదే అని గుర్తుపట్టి అప్పుడు వాళ్ళిద్దరిని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి వాళ్ళ చేత మంగళగౌరి వ్రతం చేయించి అప్పుడు ఆ కుండ ఉంటుంది కదా, ఆ కుండ అప్పుడు కిందికి దించేసి అందులో విప్పి చూస్తే ముత్యాల హారం ఒకటి ఉంటుంది. ఆ ముత్యాల హారాన్ని తల్లికి తాంబూలంగా ఇస్తుంది అన్నమాట. అక్కడి నుండి వాళ్ళిద్దరు కలిసి ఇంకా అత్తవారింటికి బయలుదేరుతారనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత అత్తమామలు అప్పుడు చెప్తారు అమ్మాయికి, నీ భర్తకి ఇలా ఉంది, ఎలా తగ్గింది, ఏమైంది, ఎలా శాప విమోచనం అయింది అని అడిగితే అప్పుడు అమ్మాయి చెప్తుంది, మా ఇంట్లో మంగళగౌరి వ్రతం చేసుకుంటారు, మా అమ్మగారు చేసుకుంటారు, నాతో కూడా చేయించింది కాబట్టి అలా రాకుమారునికి అలా శాప విమోచనం అయ్యిందని చెప్తుందనమాట. అప్పుడు రాజు అక్కడ రాజ్యంలో అందరికీ చాటింపు వేస్తాడనమాట. ఈ రాజ్యంలో ఉన్న స్త్రీలందరూ కూడా తప్పకుండా మంగళగౌరి వ్రతం చేసుకోవాలని. అప్పటి నుండి అలా మంగళగౌరి వ్రతం అయితే అందరూ చేసుకుంటారనమాట. కొత్తగా పెళ్ళైన వాళ్ళైతే ఫస్ట్ వారమే చేసుకుంటారట. ఫస్ట్ సారి అయితే 5 మంది ముత్తైదుల కంటే నెక్స్ట్ మళ్ళీ ఇయర్ అయితే అట్లా 9 మందికి ముత్తైదులకు అట్లా లెక్క ప్రకారం అయితే పసుపు బొట్టిస్తారంట. విన్నారు కదా, ఇది నాకు తెలిసిన చిన్న కథ. ఇదే కథను రకరకాలుగా చాలామంది స్వాములు కానీ పంతులు కానీ వేరే వేరే రకంగా చెప్తూ ఉన్నారు. కానీ ఒకటే స్టోరీని రకరకాలుగా చెప్తూ ఉన్నారనమాట. ఏదైనా అంతా మన మంచికే కదా. మీరు కూడా ఈ శ్రావణ మాసంలో మంగళగౌరి వ్రతం కానీ వరలక్ష్మి వ్రతం కానీ చేసుకొని ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందులో నేను కూడా ఉండాలని ఇంకా కోరుకుంటున్నాను అనమాట. మేమైతే ఇక్కడ పసుపు బొట్టు తీసుకున్న తర్వాత ఈవినింగ్ వెళ్ళాం కదా వీళ్ళింటికి అనమాట. అక్కడ కూడా పసుపు బొట్టు తీసుకున్న ఆ రోజైతే మధ్యాహ్నము గుడికి వెళ్ళానమాట. అక్కడ కూడా కాటుకి ఇచ్చారనమాట. పిండి దీపాల పైన అట్లకాడ పెట్టి అట్లకాడకు నెయ్యి రాసి పెట్టేస్తే అక్కడ పొగ చూరుతుంది కదా నెయ్యి దీపాలది, అదైతే కళ్ళకు పెట్టుకోవాలంట కంపల్సరిగా. ఆ మంగళగౌరి వ్రతంలో అదొక పద్ధతి అన్నమాట. గుడికి వెళ్తే అక్కడ కూడా మాకు కాటుకి ఇచ్చారు, అక్కడ కూడా పెట్టుకున్నాం అనమాట. పిండి దీపాలు ఖచ్చితంగా పెడతారంట మంగళగౌరి వ్రతంలో. చూశారుగా వీడియో. మీరు ఎలా చేసుకున్నారు ఈ శ్రావణ మాసంలో మంగళగౌరి వ్రతం కానీ వరలక్ష్మి వ్రతం కానీ? ఇదైతే మంగళవారం రోజు వీడియో అండి. అప్లోడ్ చేయడానికి కొంచెం టైం పట్టింది, అందుకని ఈరోజైతే అప్లోడ్ చేశాను. చాలా బాగా అనిపించింది. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ఈ మంగళగౌరి వ్రతాన్ని ఎలా చేసుకుంటారో తప్పకుండా కామెంట్ చేయండి. వరలక్ష్మి వ్రతం కూడా ఎలా జరిగింది అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోలు ఇంకా ముందు చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా ఫాలో చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా పిండి దీపాలు, ఇలా పెట్టేసి అటొక చెంబు ఇటొక చెంబు ఉంది కదా, దానిపైన అయితే అట్ల కాడ పెట్టారనమాట. దానికి పొగ చూరిన తర్వాత అది అందరికి ఇచ్చారనమాట. అందరం కళ్ళకు పెట్టుకున్నాము. ఆ వీడియో అయితే మిస్ అయిపోయింది.
ఇంతేనండి. థ్యాంక్ యూ టు ఆల్. బాయ్ మరి.